మిత్రుడు వినయ్ భాస్కర్ గారు చాలా విషయాలు మీ ముందు ప్రస్తావించారు. మీరు గులాబీ జెండా కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు ఇలా ఒక మంచి నిర్ణయం తీసుకొని కాజీపేట రైల్వే స్టేషన్ ముందే ఈ నిరసన కార్యక్రమం తీసుకునేందుకు మీకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు మంచి కార్యక్రమాన్ని చేసిరు. యావత్తు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలని మీరు ఇక్కడ వ్యక్తపరిచారు. మరి వర్షాకాలం అయినప్పుడు కూడా ఈ సభ దిగ్విజయం కావాలని చెప్పే వర్షం ఆగింది, మీకు సభ ఆగింది. మీరు ఈ సభ పెట్టుకోవాలి, నిరసన తెలియజేయాలని చెప్పే మరి ఈ సందర్భంలో 2-3 విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నారు. మన తెలంగాణలో ఒక సామెత ఉన్నది. ఏ సామెత? అడిగంది అవ్వైనా పువ్వు పెట్టదు, అడిగంది అవ్వైనా పువ్వు పెట్టదు. ఇలా అడగాలి, మనం గుర్తు చేయాలి. ఎన్నోసార్లు గుర్తు చేశాం. ఇలా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటి నినాదం ఈ రోజు కాదు. 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పటిగా పివి నరసింహారావు గారిని ఎంపీగా గెలిపించాం మనం. నేను అప్పటికే విద్యార్థి రాజకీయాలు చురుగ్గా ఉన్నాను. ఒక వార్త వచ్చింది, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. మడికొండ, రాంపురము చుట్టుపక్కల గ్రామాల్లో కూడా 1500 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు. ఒక పెద్ద ఫ్యాక్టరీ వస్తుందంటే మేమందరం చిన్నపిల్లలు సంతోషించినాం. అంతేగా మనమందరం అప్పుడు చిన్నపిల్లలు అందరం సంబరపడ్డాం. ఒక మంచి ఫ్యాక్టరీ వస్తుందని. దురదృష్టవశాత్తు అప్పుడే పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమం వచ్చింది. ఇందిరాగాంధీ సంతోషులు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన ఆ పంజాబ్ లో ఆ అల్ల కల్లోలని మరి లోంగోవాలా అకార్డ్ ఒక ఒప్పందం జరిగింది. లోంగోవాలకు రాజీవ్ గాంధీ గారికి ప్రధానమంత్రి వాళ్ళకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి కాజీపేటలో రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కపుర్తాలకు పోయింది, తరలించేసారు. మనం కూడా అప్పుడు బాధపడలేదు. అయ్యో దేశ సమైక్యత కోసం అలా పంజాబ్ ఒక ప్రభుత్వాన్ని అక్కడ సల్లార్చడానికి అది పోయిందంటే మనం అప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేయలేదు దేశ సమైక్యత కోసం. కానీ తర్వాత జరిగిన విషయాన్ని మీ ముందు చెప్పదలుచుకున్నారు. మీరందరూ చిన్నపిల్లలు, మీకు తెలియని విషయాలు చెప్పదలుచుకున్నారు. 1985 నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి దానిగా ప్రతి రైల్వే శాఖ మంత్రి నియోజకవర్గంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు వచ్చినాయి. లాలూ ప్రసాద్ రైల్వే శాఖ మంత్రి అంటే అక్కడ వచ్చింది. మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రి అయితే బెంగాల్ వచ్చింది. అదేవిధంగా సోనియా గాంధీ గారి కోసం రాయపల్లి వచ్చిండ్రు. అదేవిధంగా పీయూష్ గోయల్ మన లాతూర్లు వచ్చిండ్రు. ప్రతి జాఫర్ షరీఫ్ అయితే బెంగళూరు వచ్చిండ్రు. ఈ విధంగా ఎవరు రైల్వే శాఖ మంత్రి అయితే వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు 2004 నుండి 2009 వరకు ఆ రోజు ఉద్యమ నేపథ్యంలో ఉన్నప్పటికీ దానికోసం బాగా తిరిగిన కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ఇక్కడ కాకతీయ కళాతోరణం అవ్వదంటే ఆ రోజు నేను ఎంపీగా ఉండి ఇక్కడ శంకుస్థాపన చేసింది. ఆ రోజు వినయ్ భాస్కర్ లోపల పెడదామంటే కాదన్నా బయటకు తీసుకొచ్చి పెట్టమని చెప్పాడు. అక్కడ దాని పిల్లలు కూడా దొరికినాం. వెనుక రైల్వే స్టేషన్ పిల్లలు దొరికిన తర్వాత వినయ్ భాస్కర్ వచ్చి అన్న నువ్వు చెప్తే ఇంటారు, కొంచెం రోడ్డుకి యూతలు పెట్టాలి అని చెప్తే రోడ్డుకు అవపడాలంటే అప్పుడు దీన్ని మార్చినాం. చిన్నపిల్లలు రైల్వే ఇంజన్ ఎట్లుంటుందంటే తెలవాల కాబట్టి అస్సాం నుండి తెప్పించిన రైల్వే అది ఇంజన్ కదా రైల్వే స్టేషన్ ముందు ఇంజన్ అస్సాం నుండి తెప్పించిన తిగురు గారి నుంచి తెప్పించినది. ఆ రోజు బాబు స్టాన్లీ బాబు జనరల్ మేనేజర్ ఉండే, ఆయన రిక్వెస్ట్ చేసి రేపటి తరం పిల్లలకి బుద్ధుతో రైల్వే ఇంజన్ ఉందంటే వాడు ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలని చెప్పి అది తిగురు గారి తెప్పించి అది పెట్టడం జరిగింది. అంటే తెలంగాణ ఆరాటం ఉండాలి, తెలంగాణ అభివృద్ధి కోసం ఆకాంక్ష ఉండాలి.
ఇలా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అనేది తప్పనిసరిగా వస్తుందని చెప్తున్నా నేను. ఎందుకు వస్తుందంటే తెలంగాణ ఉద్యమం జ్వాలా ఉన్నంత వరకు ఎవరు కూడా దీన్ని అణచేయలేడు. 2001లో మేము గులాబీ జెండా పెడితే ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన గారి నాయకత్వాన మేమందరం వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లి గులాబీ జెండా 20 రోజులు అందరు నదులు తెలంగాణ వస్తుందట, ఇదో గులాబీ జెండా పెట్టినని ఎగతాలు చేసిన మమ్మల్ని తెస్తామని చెప్పినాం. తెలంగాణ తెచ్చి చూపించాం మనం అందరం. గోదావరి కింద ఉంటుంది, తెలంగాణ నీరు నీళ్ళు ఎట్లొస్తాయని చెప్పి ఎగతాలు చేసింది ఆంధ్రలో. కేసీఆర్ గారి నీళ్లు తెచ్చి చూపించడం ఎత్తుకోగల పథకం ద్వారా ఇలా నీళ్లు తీసుకొచ్చి చూపించడం. కృష్ణా నదిలో మరి మహబూబ్ నగర్ జిల్లా ఎండిపోతుంది, అలా వర్షాలు పడాయి అని చెప్పి ఒక నమ్మకాన్ని, ఒక అభిప్రాయాన్ని వాళ్ళు చెబితే మనోళ్ళు నమ్మిండు. కానీ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో వలసలయ్యే లక్షలాది మంది జనం వచ్చి ఇలా పంట పొలాల్లో పని చేసుకునే విధంగా ఇలా తెలంగాణ తీర్చిదిద్దుకున్నాము. కాబట్టి మిత్రులారా, ఇలా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అనేది తప్పనిసరిగా మనం సాధించుకోవాలి. ఎందుకంటే ఇలా దక్షిణ భారతదేశంలో ఒక మంచి ఒక రైల్వే జంక్షన్ మన కాజీపేట. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం తర్వాత వరంగల్ నగరం రెండో పెద్ద నగరం. ఇక్కడ పారిశ్రామికంగా పెద్ద ఎత్తున పెద్ద ఫ్యాక్టరీలు వస్తేనే మళ్ళా చిన్న ఫ్యాక్టరీలు యాక్సిడెంట్ యూనిట్స్ వస్తాయి. ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తుందంటే దానికి అనుసంధానంగా చాలా చిన్న చిన్న కర్మాగారాలు వస్తాయి. దురదృష్టవశాత్తు మా చిన్నతనంలో ఒక వరంగల్ ఒక ఆచారాయి మిల్లు మాత్రమే ఉన్నది. అది ఉన్నది కూడా ఇప్పుడు ఒక్క కర్మాగారం లేని ఒక మహానగరం మన వరంగల్ చెప్పుకుంటున్నాం. కాబట్టి వరంగల్ నగరానికి ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద రైల్వే ప్రాజెక్ట్ వస్తేనే రేపటి చిన్నారులకి, రేపటి తరానికి, రేపటి యువకులకి ఒక నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే ఒక పెద్ద పరిశ్రమ ఇలా కోచ్ ఫ్యాక్టరీ మన కాజీపేటలో వస్తే దానికి వందలాది చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి. కాబట్టి వేలాది మందికి ఒక ఉద్యోగాలు దొరుకుతాయి. ఒక ఉద్యోగం ఉంటే 5 మంది డిపెండెంట్ ఎంప్లాయీస్ వస్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే దానిపైన 5 బతుకుతారని చెప్పి మన గణాంకాల లెక్కలు చెప్పుకున్నాయి. ఒక 20-30 వేల మందికి ఉద్యోగాలు వస్తే దాదాపు 1,00,000 కుటుంబాలు బాగుపడొచ్చు. కాబట్టి మిత్రులారా, ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఇంతకుముందు మన వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే చెప్పిండు. డెఫినెట్ గా ఇది ఆరంభమే. కాబట్టి నేను కోరుతున్నాను, వామపక్ష రాజకీయ పార్టీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీని, అదేవిధంగా మిగతా వామపక్ష పార్టీలను కోరుతున్నాను. నేను విద్యార్థి రాజకీయాలు ఉన్నప్పుడు ఆనాడు కాళీదాస్ గారు, భగవాన్ దాస్ గారు సిపిఐ పార్టీ నుండి, జి రాములు గారు, వెంకటయ్య గారు సిపిఎం పార్టీ నుండి ఎన్నో సంఘాలు పెట్టి ఈ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి మేము పోరాటాలు చేస్తాం. వాళ్ళందరూ కూడా దాంట్లో కొంతమంది మన మధ్యలో ఉన్నారు, కొంతమంది దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు, చనిపోయారు. కాబట్టి నేను వాళ్ళని ఎందుకు స్మరించుకున్నానంటే, మేము చిన్న పిల్లన్నప్పుడు మాకు ఎర్ర జెండాలు ఇచ్చి ప్రదర్శన చేయించారు. కాబట్టి మరి ఈ రోజు మనమందరం కూడా మరి గులాబీ జెండా మీద కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ మిత్రుని. ఇక్కడ రాజకీయాలు, ఎన్నికల రాజకీయాలు వేరే ఉంటాయి. ఎన్నికల రాజకీయాలు పక్క పెడతాం. ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం మనమందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇలా 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు. కాబట్టి రేపటి నుండి మరి పార్లమెంట్ లో బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు, బడ్జెట్ ఆమోదం పొందలేదు.
ఆగస్టు 2వ వారం వరకు ఉన్నారు కాబట్టి ఈ 12-13 రోజులు ఈ 16 మంది ఎంపీలు మరి అసౌద్దీన్ ఓవైసీ గారు కూడా 17 మంది ఎంపీలు మరి పార్లమెంట్ లో కొట్లాడి వెల్లోకి వెళ్లి నిరసన తెలియజేస్తూ మరి మనం సాధించుకోవాలి. మేము కొట్లాడినాం చాలా సందర్భాల్లో గంట తరబడి స్పీకర్ ముందు నిలబడి నినాదాలు ఇచ్చాం ఈ పార్లమెంట్ లో. కాబట్టి చాలా సాధించుకున్నాం. కాబట్టి ఆ విధంగా మీరు పోరాటం చేయాలి. ఈ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యంగా జాతీయ పార్టీలు అనబడేటువంటి 2 పార్టీల మిత్రులు మీరు రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో కొట్లాడాలని చెప్పి నేను కోరుతూ మరి ఇలా ఈ ఉద్యమం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సాధించుకున్నంత వరకు మనం ఈ పోరాటాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.